అందులో నీరు లేనట్టుగా ఆ ఎండిపోయిన జీవితం. కానీ మార్కు గారు ఎందుకు ఎండిపోయిందో రాస్తున్నాడు కదా. పొలాలు ఎందుకు లేవో, ఆ యొక్క ఉపమానములో ఎందుకు ఫలించలేదు, నిజంగా ఫ్రూట్ఫుల్ లేకపోవడానికి కారణం ఏమిటి? చాలామంది ప్రారంభములో చాలా ఆసక్తి కలిగినట్టుగా, భక్తి కలిగిన వారుగా, వారు దేవుని ఎడల, సంఘము ఎడల, సహోదరుల ఎడల, సోదరుల ఎడల చాలా ఆసక్తి కలిగినట్టు కనబడుతారు. క్రమక్రమేణా వారి జీవితాలలో ఈ ఉపమానంలో చూడగా అలాగే కనబడుతారు. మాడిపోయెను, ఎండిపోయెను. కొన్ని మార్లు ఈ సూర్యుడి యొక్క అనుభవాన్ని చూస్తే ఆ వేడికి తట్టుకోలేక అది ఎండిపోయెను, మాడిపోయెనని రాస్తున్నాడు. ఉదయకాలం ప్రియ దేవుని బిడ్డలారా, ఎండిపోవడానికి కారణమేమిటి? ఎండిపోవడానికి కారణమేమిటి? ఫలములు లేకపోవడానికి కారణమేమిటి? ఖచ్చితంగా కారణం ఉంటుంది. ఒక విశ్వాసి తన జీవితంలో ఫలము లేనివాడుగా ఉన్నాడు అంటే, ఇక్కడ రాశాడు 4వ అధ్యాయం 5వ వచనములో లోతు అని రాశాడు. నిజంగా ఈ భాగాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు వేరు లేనందున ఎండిపోయెను. లోతులో ఏముంటుంది బ్రదర్, సిస్టర్? ఆ వేరు ఉంటుంది కదా, ఆ ఫౌండేషన్, ఒక పునాది చాలా ప్రాముఖ్యం. విశ్వాసి ఎండిపోకుండా ఫలములు కలిగి ఉండాలి అంటే, క్రీస్తు ప్రభువు కొరకు ఫలించాలంటే, వేరు లోతుకు పోయినట్టుగా నీ ఆత్మీయ జీవితం లోతుకు వెళ్ళాలి. బ్రదరన్ సంఘాలలో ఉన్నవారు లోతైన వారా? హెబ్రోనుకు వెళ్ళేవారు లోతైన వారా? ఇక్కడ డినామినేషన్ ప్రాముఖ్యం కాదు, అంతే కదా. అన్ని స్థలాలలో వేరు లేకుండా ఎండిపోయిన ప్రజలను చూస్తున్నాము. చాలా కాలం నుండి సంఘానికి వెళుతున్నారు, కానీ ఎలా ఉన్నాయి క్రైస్తవ జీవితాలు కదా? దేవుని ప్రజలు ఎలా ఉన్నారు? పేరుకు క్రైస్తవులుగా, పేరుకు విశ్వాసులుగా, పేరుకు నాయకులుగా, సేవకులుగా కనబడుతున్నారు, కానీ వేరైన జీవితము లేదు, లోతైన జీవితము లేదు. ఆత్మీయ వయసు అధికమే. కొంతమంది చెబుతున్నారు, నేను రక్షింపబడి 40 ఏళ్ళయింది, నేను రక్షింపబడి 50 ఏళ్ళయింది. కొత్తగా నమ్మిన వారు ఫలిస్తున్నారు, వృద్ధి అవుతున్నారు, అభివృద్ధి అవుతున్నారు, ఫలాలు కనబడుతున్నాయి, ప్రభుతో మంచి సంబంధాలు వారికి ఉన్నాయి. ఇన్ని ఏళ్ళు ప్రభువుతో సంబంధం ఉండి ఎండిపోతున్నామా? అంతే కదా. నిజంగా నేను ఈ వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు 5వ వచనములో ఎందుకు ఎండిపోయారు, ఎందుకు వాడిపోయారు అని గమనిస్తే అర్థమైంది లోతుగా లేనందున అని అర్థమవుతుంది. ఏం బ్రదర్, ఏంది లోతుగా లేదు? ఆ వేరు లోతుగా లేకపోవడం. ఇప్పుడు దానికి ఒక మాట చెప్పుకోవచ్చు, లోపట, బయట కాదు. ఏం బ్రదర్, మనం బయటికి బాగా భక్తి కలిగిన వారముగా, ప్రార్థనాపరముగా, మంచి బోధకులుగా, గాయకులుగా కనబడుతున్నాం, లోపట ఏం లేదు. మీకు అర్థమైందా? ఇన్సైడ్, లోపల ప్రాముఖ్యం. మన అంతరంగాలలో లోతైన జీవితము లేదు. మన క్రైస్తవులమే, మనం క్రీస్తులో
దేవుని ప్రజలుగా పిలువబడుతున్నాము, కానీ లోతు లేదు. మన పేరు డేనియేలే, కానీ ఏం లేదు, పేరుకు తగిన జీవితం లేదు. అందుకే ఈ భాగంలో లోతుగా లేనందున అని 5వ వచనంలో కొన్ని చాలా మన్ను లేని రాతి నిలబడి, అక్కడ మన్ను లోతుగా ఉండనందున. 6వ వచనంలో ఏమైంది? మార్కు సువార్త 4వ అధ్యాయం 5, 6 వచనాలు మనం గమనిస్తూ ఉండగా దానికి ఒక మాట పెట్టుకుందాం, లోపట బయట కాదు. నిజంగా లోపల ఎవరికైనా కనబడుతుందా బ్రదర్ సిస్టర్? బ్రదర్ సిస్టర్, బయట అందరికీ కనబడుతాం, లోపల ఎవరికి కనబడదు. విచారకరం ఏంటంటే దేవుని ప్రజలు లోపలికి వెళ్ళి లోత అనుభవానికి వెళ్ళి చూడరు. ఆ పై వాటిని చూస్తాం, బాహ్యమైన వాటిని చూస్తాం. ఈ లోపలనేది అంతరంగానికి సంకేతంగా ఉంది. మన హృదయ కేంద్రములో ఉన్నదే లోపల, అది ఎవరికి కనబడదు, ప్రభువుకు మాత్రమే కనబడుతుంది. నువ్వు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నావో, నువ్వు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నావో సహోదరా సోదరి, అది ప్రభువుకు తెలుసు. అయితే అందరూ ఫలించేవారుగా, వృద్ధి చెందేవారుగా, ప్రార్థనాపరులుగా, ఆరాధికులుగా, మంచి ప్రసంగికులుగా కనబడుతున్నారు, సాగిపోతున్నారు. కానీ ఆ వేరు లోతుకు వెళ్ళనందుకై అది ఎండిపోయింది. ఎండిపోవడానికి కారణం ఏమిటి? ఒకటి, అది లోపట లోతైన అనుభవానికి వెళ్ళకపోవడం. అక్కడ ఏమడ్డొచ్చింది? బైబిల్ గ్రంథంలో చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. 1వ అధ్యాయం దయతో త్వరగా చూడండి. 21వ వచనం, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వం మాని లోపల నాటబడిన ప్రియులారా, లోపల శక్తి గల వాక్యము లేదు. వింటున్నారా బ్రదర్? అక్కడ లోతు, అది లోతుకు వెళితే వేరుంటుంది. ఆ కాడం అది బలము కలిగి ఉంటుంది. ఈనాడు చాలామంది హృదయాలలో, హృదయ కేంద్రాలలో, వారి హృదయములో లోపల శక్తి గల వాక్యానికి చోటు లేదు. నంబర్ 1, వింటున్నారా? మనం ఎండిపోవడానికి, ఫలించకపోవడానికి, వృద్ధి లేకపోవడానికి, ఫలాలు లేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని ప్రజలు వారి లోపడనగా వారి హృదయంలో ఏం లేదు, శక్తిగల వాక్యానికి చోటు లేదు. అందరూ అంటున్నారు నాకు బైబిల్ బాగా తెలుసు అని, నేను కూడా అంటున్నాను. నేను సండే స్కూల్ అప్పటి నుండి వింటున్నాను. లోతైన అనుభవం నీకుందా? లోతుకు వెళ్ళుతున్నావా? నీ ఆత్మీయ జీవితంలో ధ్యానించుటలో, ప్రార్థించుటలో, ప్రభును సేవించుటలో లోతుకు వెళ్ళాలి. అసలు లోతుకు వెళితేనే అర్థమవుతుందండి, అవునా కాదా? ఒక సముద్రంలో, ఒక నదిలో మనం లోపలికి ముందు పోవాలి. పైన ఉంటే ఏం కనబడుతుంది? కనబడుతుందా? లోపలికి వెళ్ళినప్పుడే ఎంత లోతుందో. లోపల ఉన్న హృదయాలను ప్రభు చూస్తున్నాడు. ఇక్కడ వాక్యం మీద పడింది, వాక్యం మీదకి వచ్చారు, కానీ ఏం లేదు. మన మనస్సాక్షితో మాట్లాడుకుందాం. లోతైన శక్తుల వాక్యం హృదయాలలో నింపుకున్నామా? నిజంగా మన హృదయాలలో ఆ లోపల వాక్యం ఉందా? ఎందుకు ఎండిపోయిందంటే, ఎందుకు ఫలించలేదంటే ఆయనే చెప్పాడు, యాకోబు గారే చెప్పారు, నా మాటలు కాదు. 21వ వచనం మరలా చదవండి. 1వ అధ్యాయం 21వ వచనం. ఇది ఉన్నంత కాలము, బ్రదర్ సిస్టర్, అర్థమవుతుంది కదా?
ఈ కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వం కలిగి ఉన్నంత కాలం ఏ విశ్వాసి కానీ, ఏ సేవకుడు కానీ, ఏ నాయకుడు కానీ, ఏ పరిచారకుడు కానీ ఈ లోతైన అనుభవానికి వెళ్ళలేడు, ఫలించలేడు. అంతే. నేను కూడా ఇంకా ఎన్నేళ్ళు నమ్ముకున్నా. చాలామందికి ఒక అతిశయం ఉంటుంది, నేను చాలా రోజులైంది దేవుని నమ్ముకున్నాను. అవునా కదా? ఈ రెండు చనిపోవాలి. నీవు ఫలించకపోవడానికి, ఎండిపోవడానికి ఒకటి లోతుగా వేరు లేనందున. ఆ చెట్టు వేరు లేనప్పుడు లోతుగా ఏమవుతుంది? వెంటనే పుడుతుంది. చూడండి, ఇసుక మీద కూడా పడతాయి, మన పైన మందిరం మీద నేను చూస్తుంటాను. కొద్ది రోజులైనా కాదు, ఇంకా లోపలికి పోదు. ఎందుకు? లోతుగా వెళ్ళడానికి అవకాశం లేదు, వేరు లేదు అక్కడే. అప్పటికేమో చాలా పచ్చగా ప్రహ్లాదంగా విశ్వాసులు అలాగే ఉన్నారండి. వారికి ఉజ్జీవం ఉన్నప్పుడు చాలా ఫలించినట్టుగా కనబడడం. అప్పుడే ఫ్యామిలీ ప్రేయర్ ఆగిపోకుండా జరగడం. ప్రేమతో చెబుతున్నాను, లోతుకు వెళుదాం. ఈ విర్రవీగుచున్న దుష్టత్వం, కల్మషం ఉంటే మనం లోతైన పవిత్రతలోనికి వెళ్ళలేము. అంతే కదా? ఒక వ్యక్తి తన విశ్వాస జీవితంలో పునాది మీద పడిపోకుండా కదలని వాడగా స్థిరంగా విశ్వాసంలో ఉండాలంటే లోతైన వేరుండాలి. ఎన్ని గాలు రానిలేండి, బైబిల్ చెప్తున్న మాట కాదు. మత్తయి సువార్త చూడండి, ఆ ఇల్లు ఎలాగున ఉంటుందో. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం చూడండి. 7వ అధ్యాయం 24వ వచనం చూడండి. మత్తయి సువార్త 7:24. కాబట్టి నా మాట విని ఇక్కడ బండ ఇసుక అనుకుందాం. పునాది మీద కట్టబడిన ఇల్లు అది నిలబడుతుంది. దానిని గాలి వచ్చిందా, గాలి లాంటి శ్రమలు వచ్చినా, తుఫాన్ లాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి అలలు కొట్టినా అది ఎలా ఉంటుంది? నిలబడుతుంది. విశ్వాసి శక్తిగల వాక్యాన్ని కలిగి ఉంటే నీ లోపల వేరు ఉంది కాబట్టి, నీరు కలిగి ఉన్నావు కాబట్టి, వాక్యపనే నీరు ఎండిపోవు కానీ ఫలిస్తావు. చాలామంది పేరుకు క్రైస్తవులు, పేరుకు జీవించుచున్నామని పేరుంది. ప్రకటన 3:1 మృతుడవు. అందుకే నీవు శక్తిగల వాక్యము పని చేయాలంటే ఇప్పుడు 2 తీసేయాలి. ఏ 2? యాకోబు 1:2లోనే. ఏం బ్రదర్? ఆ 2 ఏం తీయాలి? కల్మషం ఉండకూడదు, విర్రవీగుచున్న ఇది ఉన్నంత కాలం నేను నీవు ఫలాలు అనుభవించలేం, ఎండిపోతాం. కంటిన్యూగా ఆ వాక్యం చదవండి, ఆ వాక్యం చదవండి. యాకోబు 1:21. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత లోపల నాటబడి లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. ఈ లోపట అనేది చాలా ప్రాముఖ్యమైనది, లోతు అని అనుభవం. ఆ లోపట నాటబడి మీ ఆత్మ రక్షించుటకు శక్తుల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అప్పుడు మీరు లోతైన అనుభవం కలిగి ఎండిపోని వారుగా ఫలిస్తారు. ఈ 2 ఉన్నాయి కాబట్టి సాత్వికం ఇంకా కనబడదండి. కనబడుతుందా? ఏం బ్రదర్? అర్థమవుతుంది కదా? ఈనాడు చాలామంది పేరుంది, చెట్టు ఉంది, అక్కడ ఉంది, కానీ చెట్టుకేం లేవు. క్రైస్తవుడు సంఘము వారికి ఉంది, వారికి ఒక మందిరం ఉంది, ఒక సేవకుడు అక్కడ బాగుంది. కానీ ఆ
ఆ యొక్క తోట అనే సంఘములో వారు నాటబడ్డారు కానీ, చేర్చబడ్డారు కానీ, ఈ రెండు ఉన్న కారణాన్ని బట్టి లోతుకు వెళ్ళలేదు, ఫలించలేదు, వృద్ధి కాలేదు. ఎన్నేళ్ళున్న చెట్టు అట్లే ఉందండి. ఒక తల్లికి ఒక బిడ్డ పుట్టింది. ఆ పుట్టినప్పుడు ఎట్లున్నాడో అలాగే ఉన్నాడు అనకండి. తల్లిదండ్రులకు ఆనందమా? ఏమంటారు? వీడు పుట్టకపోయి ఉంటే బాగుండు. క్రైస్తవ్యం ఈనాడు దేవుని ప్రజలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉన్నారు. ఈ లోతైన అనుభవానికి వెళ్ళలేదు కాబట్టి క్రీస్తు సాత్వికాన్ని ప్రపంచంలో చూపించలేకపోతూ ఎండిపోయాము. అర్థమైందా? ఏం లేదు, మనకు లోతైన అనుభవానికి వెళ్ళలేదు కాబట్టి, లోపల శక్తి గల వాక్యం లేదు కాబట్టి సాత్వికం అనేది ఇక పనికిరాదు. ఇలా జీవించకుండా అడ్డు ఉంది. కల్మషము సమస్తమైన విర్రవీగుచున్న. చాలామంది అంటుంటారు, నేను కాదులేండి, ఏం అలా విర్రవీగుతున్నావు అంటుంటారు. నేను కాదు అంటుంటారు. యాకోబు ఆ మాట వాడాడు. దేవుని ప్రజలకు అది దూరం అవ్వాలి, అది సిలువ వేయబడాలి. ఆ వ్యక్తి చనిపోయినప్పుడే లోతుకు వెళుతాడు. పేరెంట్స్ కూడా అంటారు, ఏం అలా చేస్తున్నావు అంటారు. వాళ్ళు వాడతారులేండి ఆ పదాలు, ఇంకా వాళ్ళకి అప్పుడు గుర్తురావు. సాత్వికాన్ని ధరించుకుందాం, లోతైన అనుభవానికి వెళ్ళుదాం. క్రీస్తు వలె మన జీవితాలు చూపించగలము. అది ఎండిపోయిన జీవితము కాదు, వాక్య సమృద్ధి కలిగిన హృదయాలు. వారు ఫలభరితం ఉంటారు. ఇప్పుడు అక్కడే చెప్పాడండి మళ్ళీ మన ఆన్సర్ కూడా. 21 వచ్చిన మళ్ళీ చదవండి. యాకోబు 1:2. అందుచేత మాని, ఆ మాట పట్టుకండి, ముందు అది మానాలి. దేవుని పిల్లలు మాని అంటే విడిచిపెట్టాలి అని భావం, అంతే కదా. మనది విడిచిపెట్టినప్పుడే క్షేమంగా ఉంటాము. నిజంగా ఏది విడిచిపెట్టాలో చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. చాలా పర్యాయాలు మనం ఆ మాటలు చదువుతుంటాం. 6వ అధ్యాయం దయతో చూడండి, 2వ వచనం క్రింది లైన్లో చదవండి. క్రీస్తును గూర్చిన మాని. ప్రియులారా, మనం ఈ లేఖనాలు గమనిస్తూ ఉండగా మన ఆత్మీయ జీవితాన్ని ఎదగకుండా, ఫలించకుండా ఇవి అడ్డం వచ్చాయి. ముందు ఇవి మానాలి, ఇవి విసర్జించాలి. ఎదుగుదల ఉందా? ఎందుకు మనము గ్రో కాలేదు? ఎందుకు వృద్ధిలోనికి రాలేకపోతున్నాం? అందుకే ఇక్కడ అన్నాడు, అది ఎండిపోయే కారణం ఏంటంటే దాని వేరు లోతుగా లేదు. అది లోతుగా లేదు, అక్కడ శక్తి గల వాక్యం లేదంటే అక్కడ నీళ్లు కూడా లేవు. నీళ్లుంటే అలాగ ఎండిపోతుందా? కీర్తనాకారుడు రాస్తున్నాడు కదా, తెలిసిన మాటే చదువుకుందాం. 1వ కీర్తన 2వ చరణాన్ని చదవండి బ్రదర్. 2-3 చరణాలు. ఆనందించుచు ధన్యుడు. అది ఎండిపోలేదు. ఇశ్రాయేలులు ఎండిపోయే కారణం ఏంటంటే హృదయాలలో లోతు లేదు, మతం ఉంది. క్రైస్తవులకు మతం ఉంది కానీ ఏం లేదు, శక్తిగల వాక్యానికి చోటు లేదు. కొన్ని చోట్ల టైమింగ్స్ పాస్టర్స్కు ఇన్ని గంటలు చెప్పాలంటే ట్రాన్స్ఫర్ అవుతావు అంటారు. మొదలైంది పాస్టర్ గారు ఇలా చేస్తున్నారు కదా. అది నది యొద్ద ఉంటే చెట్టు వలె. నిజంగా నీ ఆత్మీయ జీవితంలో ఫలించాలి అంటే ఆనందించాలి. నాకు 2 మాటలు చెప్పాడు. ఆనందము, 2 ఫలము. అక్కడ ఫలము ఉండడానికి కారణం ఏంటంటే, ఆకు వడగడం కారణం ఏంటంటే అది ఫలాలు ఇస్తుందంటే నీళ్లు ఉన్నాయి, అంతే కదా. ఫ్రూట్ఫుల్ మ్యాన్, ఫలించే మనుష్యుడు వీరే. వారు ఫలించడానికి కారణం ఏంటంటే లోతైన గుండా వెళ్తున్నారు.
లోకములో సిలువ వేయబడడం, అవి మాని అంటే శరీరమైన కోరికలు, శరీరమైన ఆలోచనలు విసర్జించడము, క్రీస్తు కొరకు జీవించడం, క్రీస్తు కొరకు బ్రతకడం. ఇదే ఎంతగా ముందు అవి ఉన్నవి శరీర సంబంధమైన ఆలోచనలు. అదే కదా దుష్టత్వం బ్రదర్. దుష్టత్వం అంటే ఏంటి? పాపమే కదా, కల్మషం, అపవిత్రతనే కదా. ఇది ఉన్నంత కాలం మనము శక్తిల వాక్యానికి తావు లేకుండా ఈ ఎండిపోయే అనుభవం. దేవుని పిల్లలారా, ఒకటి లోతుగా లేనందున, వేరు లేనందున, నీళ్లు లేనందున, శక్తిల వాక్యానికి చోటు లేనందుకై ఎండిపోయింది. అయితే చూడండి, నీళ్లున్నాయి, ఇప్పుడు అక్కడ ఏముంది? అక్కడ కల్మషము లేదు. ఈ నీళ్లు ఏం చేస్తాయి? ఈ వాక్యమైన నీళ్లు ఏం చేస్తాయి? ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం, 27వ వచనం త్వరగా చూడండి. మనం 2-3 ఆలోచనలతో ముగింపు చేద్దాం. 5:27 ప్రేమించుడి, కలంకమైనను ముడతైనను ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను వాక్యమనే ఉదక స్నానము చేత పవిత్రత లేను కాబట్టి అది ఎండిపోయింది. హోలీనెస్ చాలా ప్రాముఖ్యం. ఒకటి, నీవు లోతైన అనుభవానికి వెళ్ళాలంటే ఒకటి అక్కడ వాక్యం ఉంది, 2 పవిత్రత ఉంది. అందుకే అది సాత్వికాన్ని అలంకరించుకొని లోబడుతుంది. అర్థమవుతుందా? చాలామంది ఈ అలంకారం లేదండి వారికి. ఏ అలంకారం? అందుకే నేను లోపట వేలపట, లోపల చూడడానికి కొద్దిమంది సరిగా కనబడరు. మీకు అర్థమవుతుందా? ఈ ఇన్సైట్కి వెళితే ప్రభువుకు అర్థమవుతుంది. ఏం బ్రదర్? ఆ రూట్ ఎలా ఉందో ప్రభువుకు అర్థమవుతుంది. రూటెడ్ మనకు చాలాసార్లు మనం ఊరికే అలా సమయంలాగా చెప్పేస్తాం, అవునా కదా? ఇతడు నిజంగా కోరుకున్నవాడంటే ఫలించేవాడనే కదా. కానీ మన ప్రభు అలా కాదు. ఆయన లోతును లక్ష్య పెడతాడు. ఆ లోతును కాదు, నీ డెప్త్ను, నీ ఆత్మీయ సమృద్ధి గల జీవితాన్ని, జీవజలమనే వాక్యమును ఎంతగా నింపుకున్నావో హృదయములో, ఇంకా వేరే దాన్ని చూడలేదు. అదే లోతు కదా. నిండిపోయిన బావి, నిండిపోయిన హృదయం, అక్కడ రక్షణ ఆనందం ఉంది. ఉందా లేదా? బావిలో నీళ్లు ఉన్నాయంటే, హృదయం అనే బావిలో వాక్యం ఉంటే అక్కడ రక్షణ ఆనందం అనుభవిస్తాం. ఈనాడు లోతైన జీవితాలు విశ్వాసులు ఇష్టపడడం లేదు. పైకి భక్తి ఉంటే చాలు కదా. అందుకే కదా తిమోతి గారు పైకి ఎట్లుంటున్నారు క్రైస్తవులంట? పైకి భక్తి గలవారమని చెప్పుకొని దాని శక్తిని, శక్తి గల వాక్యం యాకోబు చెప్పింది అదే. పైకి భక్తి గలవారు చెప్పుకొని చాలామంది మోసపోతున్నారు. నువ్వు కూడా అనుకుంటాం, ఈ బ్రదర్ ఇంత మంచి వాక్యం చెప్పాడంటే చాలా భక్తి గలవాడు కదా అనుకుంటాం. లేదా, లోపల అర్థం కావడం లేదు. లోపల ముఖ్యము. ఎండిపోని జీవితము కావాలి. ఎండిపోయేది ఫలాలు ఇవ్వదు. అక్కడ నీళ్లు లేవు, అక్కడ వాక్యానికి చోటు లేదు, అక్కడ పరిశుద్ధత లేదు, అక్కడ పాపం కల్మషము విర్రవీగుచున్నా. అందుకే మాని, పేతురు గారు రాశారు, మాని. 1 పేతురు 2వ అధ్యాయం, దయతో చదువుకుందాం. 2వ అధ్యాయం బ్రదర్ చూడండి. పేతురు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం తీసిన వారు చదవండి. మాని అనకా నుండి ఎడల సమస్త దుష్టత్వమును కపటమును ఇవి ఉంటే ఇక ఫలించలేము. క్రొత్త వ్యక్తులుగా కనబడలేము. కొత్తగా జన్మించిన వాడు ఫలిస్తాడు కదా. ఫలించాలి అంటే ఎలా ఉండాలి?
ఎదగాలి కదా, ఎదగాల లేదా? వాక్యమనే పాలు త్రాగిన వాడు ఎలా ఉంటాడు? మీరే చూడండి, ఒకసారి మీ జాయిని చూడండి, మీ జాయి వేకును, మీ రాయలను చూడండి. పుట్టినప్పుడు అట్లా ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎట్లున్నారు చెప్పండి. ఏం బ్రదర్, మన పిల్లలు కూడా చిన్నప్పుడు ఎట్లున్నారు, ఇప్పుడు ఎట్లున్నారు? అంత చేంజ్ వచ్చిందా లేదా? సంతోషమా కాదా? మన జీవితాలలో ఆనందాన్ని కలిగించేది వారి ఎదుగుదల. మనం లోతైన అనుభవానికి వెళ్ళినప్పుడు, ఫలాలు కనబడుతున్నప్పుడు మన ప్రభువు కూడా మనల్ని బట్టి ఆయన ఆనందిస్తాడు. అందుకే మార్కు సువార్త 4వ అధ్యాయములో పవిత్రత ఉండాలి. అది వాక్యమనే ఉదక స్నానము చేత మన దుష్టత్వమును, మన కల్మషమును, మన అపవిత్రతను అది శుభ్రం చేస్తుంది కదా. అందుకే రోజు మనం ఎలా ఉండాలి? స్నానం చేయాలి. అర్థమైందా? క్లీన్నెస్, అదే శుద్ధీకరణ. మనం త్రాగే నీళ్ళలో ఫ్లోరైడ్ ఉందని ఫిల్టర్లు వచ్చాయి. హృదయంలో ఉన్న కల్మషాన్ని ఫిల్టర్ చేసేది ఏది? ఏం బ్రదర్? నీ కలిగి ఉన్న విద్యాభ్యాసం కాదు. ఆయన వాక్యము మనల్ని కడుగుతుంది, పవిత్రులుగా చేస్తుంది, క్రీస్తు సారూప్యములోనికి తెస్తుంది. అందుకే ఈ వాక్యము చేత, శక్తిగల వాక్యము చేతనే ఫలించడానికి సాధ్యం. నీ భక్తి, నీ శక్తి, నీ సామర్థ్యం క్రీస్తు కొరకే ఫలించడానికి సరిపోవు. మన ఆరోగ్యం, మన సంపద, మన ఐశ్వర్యం, మన ఉద్యోగాలు ప్రభువు కోసం ఖర్చు అవ్వడం మంచిదే. కానీ దానికంటే ముందుగా నీ హృదయం అనే కేంద్రం లోతైన అనుభవములో వాక్యముతో నింపబడాలి. అప్పుడే అక్కడ ఆనందం ఉంటుంది, రక్షణ ఆనందం ఉంటుంది కదా. చాలామందికి ఏం లేదండి, చాలామందికి ఏం లేదు, ఆత్మీయంగా ఆనందము లేదు. ఉందా? ఆనందం ఉండాలి. ఈ వాక్య భాగములో ఒక మాట మనం చదువుకుందాం. ఒకటి, లోతు అయిన అనుభవానికి వెళ్ళాలంటే వాక్యానికి ప్రాధాన్యత ఉన్న అర్థం ఇది. రెండో మాట చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం, దయతో 6వ వచనం చదువుకుందాం. 6వ వచనం మనం చదువుకున్న భాగములో లోపట అనే మాట లోతు. మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్ళి, బ్రదర్ సిస్టర్, వెలపట మన సౌండ్ వినబడుతున్నాయి, లోపల వినబడడం లేదు. అర్థమైన నా మాటలు? డానియల్ సౌండ్ బాక్స్లో ప్రార్థన చాలా గొప్పగా వినబడుతుంది. మనుషులకు మన ప్రార్థనలు గొప్పగా వినబడుతున్నాయి. పెద్ద మీటింగ్ వెళ్ళండి, పెద్ద పెద్ద సౌండ్లు వస్తుంటాయి, అరుపులు, కేకలు. కానీ హృదయం అనే కేంద్రములో గది, ఆ గది కదా, ఆ ప్రత్యేకమైన ఏకాంత గది, ఏకాంత ప్రార్థనే నీ హృదయములో నిన్ను శక్తివంతుడుగా చేస్తుంది. అంటే ఫలించకపోయే కారణం ఏంటంటే శక్తిగల ప్రార్థనలు లేవు. రెండవ మాట, ఒకటి, లోపట వాక్యము లేనందుకు ఫలాలు లేవు. వింటున్నారా? మనం ఎందుకు ఎదగలేదు? బాహ్యంగా ఎదుగుతున్నాం, అయితే ఆధ్యాత్మికంగా ఎదగకపోవడం కారణం ఏంటంటే సమస్త కల్మషం, వెరవేగుచున్న దుష్టత్వం, శక్తి అల వాక్యము లేదు. రెండవది, మన హృదయాలలో బాహ్యమైనటువంటి పద్ధతులు, ఆచారాలు, అలవాట్లు కనబడుతున్నాయి అందరికీ. కానీ నీ ప్రభుతో నీ ప్రార్థనా జీవితంలో శక్తిగల ప్రార్థన ఉందా? శక్తిగల ప్రార్థన లోపల అది జరిగేది. ఎక్కడ జరగాలి అది? అర్థమైందా? ఈనాడు దేవుని పిల్లలు ఆ శక్తితో కూడిన ప్రార్థనలు చేయడం లేదు. నేను మీరు చేయలేదని అనడం లేదు, మీరు మళ్ళీ అపార్థం చేసుకోవద్దండి, చేస్తుండొచ్చు, నాకు తెలియదు, నా ప్రార్థన మీకు తెలియదు.
ఎండిపోవడానికి, ఫలించకపోవడానికి, ఫలాలు లేకపోవడానికి రెండవ మాట ఏంటంటే లోతైన ప్రార్థనా జీవితం మనకు అందుకే 6వ అధ్యాయం 6వ వచనం అన్నాడు. చదవండి మరొకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నిజంగా లోతైన ప్రార్థన ప్రభువలే క్షమాపణ ఇస్తుంది బ్రదర్ కదా. లోతైన ప్రార్థన ప్రభువలే ప్రేమనిస్తుంది, అవునా కదా. మనకు ఆ ప్రార్థన ఉందా? మనం అందరం ప్రార్థన చేస్తున్నాం. పర్సనల్ ప్రేయరు, సామూహిక ప్రేయరు, ఫ్యామిలీ ప్రేయరు లేదు, నేను చెప్పడం లేదు. ఈ ప్రార్థనాశక్తి అయితే క్షమించగలదు, ప్రేమించగలదు, తట్టుకోగలదు, ఓర్చుకోగలదు. ఎగ్జాంపుల్, ఉమ్మి వేశారనుకోండి, తట్టుకోగలవా? ఎవరైనా కాని మాటలు ఆడారు, తట్టుకోగలవా? ప్రార్థన చేసేవారు తట్టుకోలేకపోతున్నారు బ్రదర్, అవునా కదా. అసలు హస్బెండ్ ఒక మాట చెప్తేనే కొద్దిగా అర్జెంటుగా చేస్తాం, మేము డ్యూటీకి వెళ్తాం కదా అంటేనే అయిపోయింది కథ. కొన్ని కుటుంబాలండి, మీరు కాదు, అవునా కదా. ఎక్కడైనా వెళితే చెప్పి వెళ్ళాలి కదా బాబు, చెప్పి వెళ్ళాలి కదా అమ్మ అని పాపను బాబును మందలిస్తే మాట్లాడరు. ఇంకా వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారండి. వింటున్నారా? వేరు లేనందున ఆ సూర్యుని వేడి మీకు తట్టుకోలేక అది ఎండిపోయి ఫలాలు లేవు. చెట్లున్నాయి కానీ సంఘాలలో, చెట్లంటే మనుషులంటే విశ్వాసులే. సంఘంలో చెట్లున్నాయి, విశ్వాసులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, మంచి వాక్యం చెప్పేవారు ఉన్నారు, కానీ ఏం లేవు చెప్పండి ఇప్పుడు కదా. ఫలాలు లేవు. ఆత్మీయ జీవితంలో ఫలభరితమైన అనుభవం లేదు. నీకు వెయిటింగ్ రూమ్ ఉందా? అర్థమవుతున్నా నా మాటలు కదా. నిజంగా నువ్వు వ్యక్తిగతంగా ఏకాంతంగా కనిపెట్టి ప్రార్థించే గది నీకుందా? అదే శక్తి గల జీవితాన్ని తీసుకెళ్ళి. చాలామందికి ప్రార్థన అంటే ఇప్పుడు పెద్దగా అంత ఏం భయం లేదండి, ఇంకా ప్రార్థనే కదా. ఇంతకు మునుపు మన వ్యక్తిగత ప్రార్థన చాలా బలంగా ఉండేది. మనకంటే ముందుగా ఉన్న భక్తులు కూడా బలమైన ప్రార్థన చేసేవారు, మన అమ్మ నాన్న. ఈరోజు ఏమంటున్నాడు, ఈ ట్రెండ్ అంతే, దీనికి తగ్గట్టుగా బోధలు, దీనికి తగ్గట్టుగా ప్రార్థనలు. అందుకే అప్పటికి ఉజ్జీవమే కానీ అది లోతుకు వెళ్ళలేదు. వింటున్నారా? ప్రేమతో చెబుతున్నాను, బాధతో చెబుతున్నాను. నీవుగా నేనుగా ఎన్ని గంటలు నీకున్న సమయములో లోతైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నావు సహోదరుడా, సోదరి. ఉద్యోగమైనా, వ్యాపారమైనా, చదువైనా, ఫ్రెండ్స్ అయినా, ఎప్పుడైనా నీ జీవితం కాలయాపనైనా ప్రభుతో గడిపే అనుభవం నీకుందా? అందుకే మార్కు సువార్త 4వ అధ్యాయం 5వ వచనంలో కొన్ని చాలా మన్ను లేని, అన్నీ చెప్పలేదు. అన్నీ అని చెప్పాడా బ్రదర్? ఆయన అన్నీ చెప్పలేదండి. కొన్ని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ మార్కు వెంటనే అని చాలా రాస్తాడు. మీరు బాగా లెక్కబెట్టండి, నేను లెక్కబెట్టాను. ఈ వెంటనే మాటలు చాలాసార్లు కనబడతాయి. అది లోతుగా లేనందున సూర్యుడేమో కానీ అవి మాడి వేరు లేన ఎండిపోయిన క్రైస్తవ్యం. చెప్పుకుందాం. 1 శక్తిగల వాక్యము లేకపోవడం, 2 శక్తిగల ప్రార్థనలు లేవు. అమ్మాయ కుటుంబాలుగా, సంఘాలుగా, సహోదరులుగా, సోదరులుగా బలమైన ప్రార్థన చేద్దాం. శక్తిగల ప్రార్థన చేశాడు భక్తుడైన దానియేలు గారు, అవునా కదా.
ఒకసారి చదువుకుందాం తెలిసిన మాటనే. 6వ అధ్యాయం 10వ వచనం త్వరగా చూడండి. 6వ అధ్యాయం 10వ వచనం చూడండి త్వరగా. బ్రదర్ డానియేలు గ్రంథం 6:10 చూడండి. 6:10 6వ అధ్యాయం 10వ వచనం. నీ శాసనము సంతకము చేయబడినప్పుడు మనం గమనిస్తే దానియేలు శక్తిగల ప్రార్థన చేశాడు. చట్టాలు ఉన్నాయి లేదా? ఏంటి ఆ చట్టాలు? ఎన్ని రోజులు ప్రార్థన చేయకూడదు? 30 దినములు ప్రార్థన చేయని చట్టాలు. ఒక్కడే మిగిలిపోయాడు. ప్రోత్సహించేవారు లేరు, బలపరిచేవారు లేరు, కలిసి ప్రార్థించేవారు లేరు. ఈరోజు చాలా సంఘాలలో ప్రార్థనలో కలుసుకున్న వారు తక్కువైపోయారు. సోదరీలు, చాలామంది సహోదరులు, చాలామంది పిల్లలు, విశ్వాసులు, ప్రియులారా, దానియేలు ఒక్కడే మిగిలిపోయాడు. ఆయనకు ప్రార్థనా గది ఉందా లేదా? ఆయనకు వ్యక్తిగత ప్రార్థన అలవాటు ఉన్నది. అందుకే దానియేలు ప్రార్థన చేయగలిగాడు కాబట్టి చట్టాలు, శాసనాలు, ముద్రలు, ఆనాడున్న రాజు, ఆనాడు ఏకీభవించిన ప్రజల మీద ఆయన శక్తిగల ప్రార్థన బలమైన విజయము. ఈనాడు మనం ప్రార్థన ఎలా ఉంది? మొత్తం 6 ఉద్దేశం అదే. నువ్వు వ్యక్తిగతంగా శక్తిగల ప్రార్థన చేయాలి అని, అంతే కదా? ఇప్పుడు లోపటనా బయటనా బ్రదర్ ఇది? అందుకే ఈ 4వ అధ్యాయం 5వ వచనం లోపట, లోతు అంటే లోపట. కొద్దిమంది కనబడకుండా మన దేశంలో గొప్ప ప్రార్థనా వీరులు ఉన్నారు. నేటికి ఈ భారతదేశంలో సేవ జరుగుతుంది, భక్తులు నిలబడ్డారంటే మనకు తెలియదు. కానీ పరమందున దేవుడు వారిని చూస్తున్నాడు. ఒక దానియేలు లాంటి వీరుడు మనకు కనబడలేదు కదా. దైవజనులు భక్త్ సింగ్ అంకుల్ గారిని ప్రభువుని నమ్ముకొని తన తోటి సోదరి ఇంటికి వెళ్ళినప్పుడు బాంబేలో, అంతవరకు ఆయనను భక్త్ సింగే అనుకున్నారు. ఆయనకు ఆ పేరు అప్పుడే ఉంది. ఆయన అలవాటు వారి యొక్క సోదరి గుర్తించింది. బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, ఆయన చేస్తున్నటువంటి ఆ యొక్క అనుభవాలు వారు ఇష్టపడలేదు. ఆయనను వ్యతిరేకించి బయటికి పంపారు. ఆ రోజుల్లో అగ్రికల్చర్ ఇంజనీర్గా లండన్లో చదవడం చాలా గొప్ప విషయం కదండి. భక్త్ సింగ్ అంకుల్ గారు తనకు ఇల్లు కావాలా, ప్రభువు కావాలా, ఒక నిర్ణయానికి వచ్చాడు. వీరందరూ కావాలంటే ప్రభువు కొరకై లోతైన అనుభవానికి వాలలేము, అంతే కదా. నిర్ణయించుకొని వెళ్ళి ఆయన దగ్గర ఒక పావుల ఉందంటండి. 1 రూపీలో 4వ భాగం 25 కదా. ఆ పావులతోనే పత్రికలు కొన్నాడు. ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి వెళ్ళి, బైబిల్ సొసైటీకి వెళ్ళి ఆ వేలంతా పత్రికలు పంచాడు. దయతో వినండి ప్రియులారా. అలసిపోయాడు, భోజనం లేదు. వెళ్ళి ప్రార్థన చేశాడట. ప్రభువా, నీ పని చేస్తే నన్ను ఆకలిగా పెడతావా? వింటున్నారా? ఈ రోజంతా నీ కొరకే పని చేశాను కదా, నన్ను ఎందుకు ఈ ఆకలి అనుమతించావు? ప్రభువు నాకు ఆత్మ ప్రేరణ ఇచ్చిందంట భక్త్ సింగ్ గారికి. నేను నీకేమి వెళ్ళి పత్రికలు పంచని చెప్పానా? నీకంత ఓపిక లేనప్పుడు ఎవరు పంచమన్నారు? పత్రికలు పంచాలి అని నన్ను అడిగావా? వింటున్నారా? మన ప్రార్థనలు ఎందుకు ఆతృతంగా ఉన్నాయంటే చాలాసార్లు తొందరపడి నిర్ణయాలు చేస్తాం. కనిపెట్టే అలవాటు లేదు. అదే వెయిటింగ్ రూమ్ అంటే అదే. నువ్వు ముందుగా నువ్వు చేయబోయే పనిని బట్టి ప్రభుని అడిగావా? ప్రభువా, ఈ ఉద్యోగం నువ్వు చేయాలా, చేయకూడదా? బ్రదర్ జయరాజన్న గారు అడిగారంట. అందరూ కాదులేండి, ప్రభు అనుమతించకపోతే వెళ్ళలేదట.
ఇది ఈ కాలం నువ్వు చేయబోతున్న పనిని ముందు ప్రభువును అడగాలి కదా అని భక్సింగ్ అంకులను ఆత్మ తనను మందలిస్తుందట. ఆ రోజు నుండి ఆయన చేసే పని ఏంటంటే, ఆహారమున్నా లేకపోయినా, వస్త్రాలున్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా ప్రభువు కొరకు కనిపెట్టే అనుభవం, ఏకాంత ప్రార్థన. ప్రపంచ దేశాలలో ఈనాడు భక్సింగ్ అంకుల్ పేరు తెలియని వారు ఇంకెవరైనా ఉన్నారా? ఎవరిని అడిగినా చెప్తాడు. ఆయన కనిపెట్టి శక్తిగల ప్రార్థన చేయగా ఆత్మలు, తన అవసరాలు కటింగ్ చేయించుకోవడానికి కనిపెట్టాల్సి వచ్చిందట. కటింగ్ చేసుకోవడానికి డబ్బులు లేక. దైవజనులు భక్సింగ్ అంకుల్ గారు, ఇది లోతైన అనుభవం కాదా? ఇది లోతైన జీవితము కాదా? నీవు నేనైతే ఒక్కరోజు అడుగుతాము వ్యక్తిగతంగా, ఏకాంతంగా, పర్సనల్ ప్రేయర్. నన్ను 3-4 రోజుల కల్లా ఏం ప్రార్థన, దేవుని చిత్తం కాదు అనుకుంటాం. దానికి వేరు లేనందున, నీళ్లు లేనందున, లోతైన అనుభవం లేనందుకే ఎండిపోయిన ప్రార్థన, శక్తి లేని ప్రార్థన. అదే కదా ఏం బ్రదర్? ప్రియులారా, జవాబు వచ్చు వరకును, ప్రభు అంగీకరించు వరకును, ప్రభు బలపరచు వరకును నీవు నేను ప్రార్థన చేద్దాం. అది లోతైన అనుభవం. శ్రమలలోనే, కన్నీటిలోనే, వస్త్రహీనతలోనే, అవమానములోనే, ఎవరు నవ్వుకున్నా, ఎవరు వద్దంటున్నా, ఎవరు ఇష్టపడకపోయినా ఈ ప్రార్థన అవసరం. అందుకే 6వ అధ్యాయం 6వ వచనములో వెలపట సౌండ్ వస్తుంది కానీ అంతరంగములో ఏకాంత అనుభవము లేదు, వ్యక్తిగత అనుభవము లేదు, బలముతో కూడిన ప్రార్థన లేదు. టైం కూడా అయిపోతుంది, నేను ముగింపు చేస్తాను. యాకోబు రాసిన పత్రిక చూడండి, 5వ అధ్యాయం. దయతో యాకోబు పత్రిక 5వ అధ్యాయం. త్వరగా మనము ముగింపు చేద్దాం. చూడండి, 16వ వచనం 17వ వచనం చదువుకుందాం. 15 నుండి చదవండి. విశ్వాస సహితన ప్రార్థన రోగిని స్వస్థపరచును. క్రింది లైన్లో 16వ వచనం చదవండి. మీ పాపను ఒకరితో కూడా ఒప్పుకొనుడి, మీరు స్వస్థతను ఒకరికొకరు కూడా ప్రార్థన చేయుడి. ఇప్పుడు చదవండి బ్రదర్. ఏలియా ప్రార్థనలో ఒక బలం, అది శక్తిగల ప్రార్థన. దానియేలు ప్రార్థించాడు, దేవుడు విజయం ఇచ్చాడు. భక్సింగ్ అంకుల్ ప్రార్థన చేశాడు, విజయం ఇచ్చాడు. జార్జి ముల్లరు దైవజనులు ప్రార్థన చేశారు, అనాథులకు ఆహారం లేదు. ఆయన విశ్వాసం ఇంకా చాలా గొప్పదండి. అందరూ కూర్చోబెట్టండి, అయ్యా బియ్యము లేవు, ఈవేళ సిద్ధపరచడానికి ఏమీ లేవు, అయినా పర్వాలేదు కూర్చోబెట్టండి. ఒక స్పెషల్ ట్రక్ ఆయన ప్రార్థన ద్వారా అనాథులకు ప్రభు మంచి భోజనం ఇచ్చాడు. టైం లేదు కాబట్టి నేను అలా చెప్పాను. ప్రార్థన అధికారిని మార్చివేస్తుంది, ప్రార్థన చట్టాలు మారుస్తుంది, ప్రార్థన కఠిన హృదయాలను కదలిస్తుంది, మెత్తన చేస్తుంది. ప్రార్థన నీది బలమైన ప్రార్థన అయితే, వ్యక్తిగత ప్రార్థన అయితే, లోతైన ప్రార్థన అయితే, శక్తిగల ప్రార్థన అయితే, ఎవరు చూడకుండా ఏడ్చావు అయితే నీ ప్రార్థనలో విజయం. ఇదే లోతు. మార్క్స్ వార్తలో యేసు చెప్పే ఉపమానాలు అవేనండి, మనకు అర్థమవుతున్నాయి. లోతు లేనందుకే పడిపోయాడు. లోతైన వాక్యము లేనందుకు, లోతైన ప్రార్థన జీవితం లేనందుకు. ఒకటి శక్తిగల వాక్యం లేదు, 2 శక్తిగల ప్రార్థన. అంతే కదా, 2 కలిగి ఉందాం. యవనస్తులారా, వృద్ధులారా, పెద్దలారా, దేవుని ప్రజలారా, ఇవి అవసరం మనకు, ఇవి అవసరం. కుటుంబాలు పడిపోకూడదు, భక్తులు ప్రభు కొరకు పరిగెత్తాలి. ఈ 2 అవసరం. దేవుని వాక్యములో మనకున్న కొద్ది టైంను బట్టి నేను ఒక మాట చెప్పాలని ఇష్టపడుతున్నాను. లోతైన అనుభవానికి వెళ్ళాలంటే ప్రదర్శనలు కాదు. ఏంటి, పెద్ద పెద్ద దగ్గర ప్రదర్శనలు ఎగురుతుంటారు స్టేజ్ల మీద, అవి శక్తిల ప్రార్థనని కాదని ధైర్యంగా చెప్పవచ్చు. ఎవరు లేరు, బలము లేదు, సైన్యము లేదు, డబ్బు లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, పలకరించేవారు లేరు. అయితే ప్రభువును చూస్తున్నాడు.
అంతే కదా. విశ్వాసానికర్తను యేసు ప్రభువును చూచాడు ఆ ఏలియా. సరిపేద విధవరాలు ద్వారా ఆ శక్తుల ప్రార్థన, ఆహారం, కాకోలలో రొట్టెలు, మాంసము. ఏం బ్రదర్? అదిగో ఆ యొక్క నది దగ్గర దాహము తీరడం. అందుకే ఈ ప్రార్థన అవసరం. ఇది ఎండిపోని ప్రార్థన, ఇది బ్రతికించే ప్రార్థన, ఇది నడిపించే ప్రార్థన, ఇది జయమిచ్చే ప్రార్థన, సాతాను కోటలు పడగొట్టించే ప్రార్థన. ఎరుకో పెద్దదా, హాయి పెద్దదా బ్రదర్? కదా. పెద్ద పెద్ద సమస్యలో నిలబడ్డాం, కానీ కొన్నిసార్లు మనం చిన్న హాయి దాన్ని తట్టుకోలేకున్నాం. అవునా కదా. హాయిని జయించలేకపోయారు. అందుకనే కష్టాలు వచ్చాయి మనకి ఇంతకు మునుపు. ఎకనామిక్ సమస్య, ఆర్థిక పరిస్థితులు, రకరకాల గుండా నిలబడ్డాం. ఇప్పుడు అన్నీ ప్రభు రిలీజ్ చేశాడు. అయితే ఇప్పుడు తట్టుకోలేకపోతున్నాం. చిన్నవి దాటావు కదా. అందుకే ఈవేళ భయపడద్దు, వ్యక్తిగతంగా ప్రార్థన చేయి. ఒకటి, వ్యక్తిగత ధ్యానం లోతైన అనుభవాన్ని తీసుకెళ్తుంది. అక్కడ కల్మషం ఉండదు, అక్కడ దుష్టత్వం ఉండదు, అక్కడ నాటబడిన అనుభవం, లోతైన అనుభవం, ఎండిపోని అనుభవం కదండి. ఈ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. చివరి మాట చెప్పి నేను ముగింపు చేస్తాను. ప్రదర్శనలు వద్దు, కానీ లోతైన ప్రార్థన లోపల చేద్దాం, బయట కాదు. అవునా కదా. ప్రభువుకు అర్థమవుతుందండి మన బాధ, ఇంకెవరికి అర్థం కాదు. మూడవదిగా ఒక మాట చదువుకొని నేను ముగింపు చేస్తాను. కీర్తన గ్రంథం చూడండి, 51వ కీర్తన 6వ చరణం, బహుశా 6వ చరణం. నీవు అంతరంగములో సత్యమును. ఇది కూడా అంతరంగం అంటే ఎక్కడ బ్రదర్? లోపలనే, ఇన్సైట్ అని అందుకే చెప్పాను. లోపల ఈ రూట్ చాలా ప్రాముఖ్యం. దావీదుకి అర్థమైంది ఇప్పుడు. నేను నూతన ఆనందాన్ని పొందకపోవడానికి, ప్రభువా నా హృదయంలో ఆనందము లేదయ్యా, పరిశుద్ధాత్ముడు నాలో లేడయ్యా, నేనిప్పుడు ఆ నూతన జీవాన్ని, ఆ ఉజ్జీవాన్ని, ఆ మొదటి బలమును ఇక నాలో లేదు. అర్థమైంది. ఎందుకు? అంతే కదా. ఇంతకుముందు దావీదు కోరుకున్నవాడే. మొదటి సమూయేలు 16:12 కోరుకున్నవాడు, ఇష్టుడు, దేవుని చేత ఎన్నిక చేయబడిన దావీదు, హృదయానుసారుడు, ప్రార్థనాపరుడు, దేవుని కార్యాలలో నేర్పరితనము కలిగిన దావీదు 78-70లో దేవుడే పిలిపించుకున్నాడు. ఇతడు సరిపోతాడు. ఇప్పుడు ఎవరికి అర్థమైందండి లోతుగా లేనని? దావీదే చెప్పుకుంటున్నాడు. మనమైతే అట్లా నేను అట్లా ఒప్పుకోలేమండి. ప్రభు దగ్గర అట్లా ఒప్పుకుంటామా? ఒకవేళ పర్సనల్ ఒప్పుకుంటున్నారేమో. దావీదు, నా అంతరంగములో సత్యానికి చోటు లేదు. నీవు నన్ను కోరుకున్నావు సత్యమును కలిగి జీవించాలని. నా అంతరంగములో సత్యము లేదు. నాకు అర్థమైంది. ఈ మాట ఒకసారి ఆలోచన చేయండి. నా అంతరంలో సత్యము లేదు అనడానికి ఏం చెప్పగలరు? ఇప్పుడు నేను చెప్తున్నానండి, నా వరకు అర్థమైన కాడికి. ప్రార్థన లేదు, వాక్యము లేదు కదా, డివోషన్ లేదు, మెడిటేషన్ లేదు, నో ప్రేయర్, ప్రార్థన లేదు, ఎక్కువ లోకం. దావీదుకు అర్థమయ్యింది. నేను నా అంతరంగంలో సత్యమును తృణీకరించాను. ఆ మనుష్యుడు నేనే ప్రభువా, నీకు ఇష్టడుగా బ్రతకలేకపోయానయ్యా. నీవు నమ్మి నన్ను పిలిచావు, నీ సేవకత్వంలో నేను ఓడిపోయాను. పాపమే నా మీద జయం పొందింది, పాపాన్ని జయించలేకపోయానయ్యా. ఆ మనుషుడు నేనే అని ఏడ్చాడు. అందుకే ఆ మాటలు వాడతాడు మొదటి చరణములో,
143వ కీర్తన. ఈ రెండు దగ్గర దగ్గర సంబంధాలు. ఒక మాటలో చెప్పాలంటే దావీదుకు దేవుడు ఏమైనా తక్కువ చేశాడా బ్రదర్? ఆయనకి ఏమీ తక్కువ చేయలేదండి దేవుడు. అయితే సత్యానికి దూరం అయ్యాడు. నేను 3 విషయాలు చెప్పిన లోపల విషయాలే. శక్తిగల వాక్యం లోపల ఉంటే ఎండిపోం. శక్తిగల ప్రార్థన లోపల ఉంటే ఎండిపోం. అంతరంగం అన్నాడే, నీ హృదయ కేంద్రంలో యేసు ప్రభు. సత్యం అంటే యేసు ప్రభువే. యోహాను 17 నీ వాక్యమే సత్యం. 14 నేనే మార్గము సత్యం. యేసు ప్రభు నీ హృదయంలో ఉన్నంత కాలం. అంతే కదా. ఆయనకు అర్థమేమైంది? లేడు ఇప్పుడు దేవుడు నాతో. అది అర్థం చేసుకుందాం మనం. ఎందుకు ఈ అపజయం? ఎందుకు నేను ఓడిపోతున్నాను? ఎందుకు నా ముందు ఈ పతనం? ఇంతకు మునుపున్న అనుభవం ఇప్పుడు ఎందుకు లేదు? నా ప్రార్థన దేవుడు ఎందుకు వినలేదు? నేను నీవు ఆలస్యం చేసేడానికి అవసరాలు బైబిల్లో వేరే ఉన్నాయి, యేషేబు విషయంలో కదా. కానీ దావీదు సత్యం అర్థం చేసుకున్నాడు. లోపల సత్యం లేదనుకున్నాడు, లోపల ప్రార్థన లేదనుకున్నాడు, లోపల వాక్యం లేదనుకున్నాడు. అందుకే ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ మాట చదువుకొని ప్రార్థన చేద్దాం. 10వ చరణం చదవండి. 10వ చరణం. నేను డ్యామేజ్ అయిపోయానని తెలుసుకున్నాడండి బ్రదర్. మీకు అర్థమైంది కదా. ఇంకా డ్యామేజ్ అయ్యాను. ఇంతకుముందు ఉన్న ఆ యొక్క అనుభవం నాకు లేదయ్యా. రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నాను ప్రభువా. దయతో ఒక సెకండు మనము దావీదు అనుభవానికి వద్దాం. ఈ రూటెడ్ లైఫ్కి వస్తే మన జీవితంలో గొప్ప కార్యం ప్రారంభమవుతుంది. దావీదు అనుభవానికి వచ్చాడు. ప్రభు తనను విడవలేదు, కానీ ఆ లోపల ఉన్నది ఏంటో ప్రభువుతో చెప్పినప్పుడు దావీదును దేవుడు బహు విశేషంగా మరలా ఆయన కార్యాలు చేయడము ప్రారంభించాడు. మనం చదువుకున్న భాగంలో, యవనుడా యవనస్తురాలా నువ్వు రక్షింపబడ్డావా? క్రైస్తవ కుటుంబంలో పుట్టావు, కానీ ఆ కుటుంబాన్ని బట్టి పరలోకము లేదు. నీ లోపల, నీ హృదయమైన ఇంటిలో యేసయ్య పుట్టాడా? నీ హృదయమైన ఇంటి లోపల యేసు ప్రభువుకు చోటుందా? జక్కయ్య యేసు ఎవరో చూడాలని ఆశపడ్డాడు 19వ అధ్యాయంలో. అతని ఆశ దేవుడు తృణీకరించలేదు, కానీ ఆయన చేర్చుకున్నాడు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఈ ఇంటికి రక్షణ. ఒకవేళ ఈవేళ చిన్న ప్రార్థన చేస్తే, నువ్వెంత ఘోర పాపివైన ప్రభు దర్శించి నీ పాపములన్నీ క్షమించి నీకు ఆత్మకు శాంతి సమాధానం ఇస్తాడు. మరి కొత్తగా జన్మించిన మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకు మనము ఎండిపోయాం? ఎందుకు ఫలించలేదు? బైబిల్లో చూసాం. మార్కు సువార్త 4:5-6లో వేరు లేనందున, లోతైన వేరు లేనందున ఎండిపోయాం. ఎప్పుడో ఉన్న భక్తి చెప్పొద్దు. ఇప్పుడు నేను 10th క్లాస్లో చాలా భక్తి గలవాడిని అంటాం కదా. నేను కూడా అప్పుడు చాలా పట్టుదల ఉండేది. ఇప్పుడు ఎలా ఉన్నాం? ప్రభు వచ్చే వరకు మనం బ్రతుకున్నంత కాలం లోతుగానే వెళుదాం. ఈ అనుభవం గుండా వెళుదాం. ప్రభు మన జీవితాలలో ఆయన ఫలాలు ఇస్తాడు, మెప్పునిస్తాడు, ఘనత ఇస్తాడు. మనం ఈ 3 విషయాలు పరీక్షించుకొని సాగిపోటకై ప్రభు తన ఆత్మ సహాయాన్ని మనకు అందించును. దేవుడు చిన్న సందేశం మన కొరకై దీవించును. వెతబడిన వాక్యం మన హృదయాలలో ప్రభు కార్యం చేయటకై ప్రేరేపణ వారు ప్రార్థన చేస్తారు. మీరు మమ్మలను
రక్షించుటకై నా తండ్రి మమ్మలను పాపము నుండి శాపము నుండి విమోచించుటకై మీ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు జనన మరణ పునరుత్థానాల ద్వారా మాకు అనుగ్రహించిన రక్షణకై ఉదయకాలమున నా తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు ఘనపరచుటకు మా చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మేము మా జీవితాల్లో నా తండ్రి ఎండిపోయిన జీవితము అనుభవం ఉండగా వాటిని నా తండ్రి మేము ఎలా ఫలభరితము చేసుకోవాలో నా తండ్రి లేఖన భాగాల్లో చూపించిన విధానం బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విత్తువాని విత్తనములో ఇగో తండ్రి ఉపమానంలో పోలి నా తండ్రి ఆ యొక్క విత్తనం రాతి నేలను పడినందున నా తండ్రి లోపల వేరు లేనందున అది ఎండిపోయినట్టు మేము చూస్తుండగా మా జీవితాల్లో కూడా నా తండ్రి లోపట నా తండ్రి వాక్యము లేక నా తండ్రి మేము ఇబ్బంది పడుచున్న విషయాలను మా దృష్టికి తీసుకొచ్చినందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మేము సమస్తమైన దుష్టత్వమును విర్రవీగుచున్న దుష్టత్వమును కపటమును మాని లోపల నాటబడి ఆత్మను రక్షించిన దేవుని వాక్యమును నా తండ్రి మేము అనుసరించి జీవించుటకు సహాయము చేయండి. శక్తిగల వాక్యమై ఉన్న ఇదిగో తండ్రి మీ వాక్యాన్ని అనుసరించుటకు సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. పైపైన మాత్రము కాదు కానీ లోపట మేము అంతరంగంలో నుండి నా తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించుటకు సాయం చేయండి. నా తండ్రి దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక మీ ధర్మశాస్త్రమును దివారాత్రములు ఆనందముతో ధ్యానించుతూ ఇదిగో తండ్రి ఉంటే నా తండ్రి మేము ఆకు వాడక ఫలమిచ్చుటట్టు వలె ఉంటామని మీరు మా చూపిన దృష్టాంతాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా తండ్రి మేము ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉండులాగా సాయం చేయండి. నా తండ్రి అంత మాత్రమే కాదు, మేము ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్నడలా సమస్తమైన దుష్టత్వమును కపటమును వేషధారణను మాని కృతగా జన్మించిన శిశువును పోలి జీవించులాగా సాయం చేయండి. అంత మాత్రమే కాదు, ప్రార్థన కూడా ఇదిగో తండ్రి లోపట మేము ప్రార్థన చేయుటకు నా తండ్రి మీరే సాయం చేయండి. రహస్యమందు చూచున్న తండ్రి మాకు ప్రతిఫలం ఇచ్చే విధంగా మేము ప్రార్థన చేయుటకు సాయం చేయండి. పై ప్రార్థనలు కాదు కానీ నా తండ్రి అంతరంగంలో భారభరితమైన ప్రార్థన మేము చేయలాగా సాయం చేయండి. నీతిమంతుని ప్రార్థన బహుబలముగా ఉండండి. ఏలియా జీవితంలో చూస్తుండగా నా తండ్రి మేము కూడా అటువంటి ప్రార్థన వీరులుగా ఉండులాగా మీ మెండైన కృప సహాయం దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అంత మాత్రమే కాదు, అంతరంగంలో నీవు సత్యము కోరే దేవుడు, పైపైన మాత్రము కాదు కానీ నా తండ్రి అంతరంగంలో ప్రభువైన యేసుక్రీస్తు ఉంటే నా తండ్రి మేము గొప్ప కార్యాలు చేయగలుగుతాం. అంతరంగంలో ఆనందమైన సంతోషం మేము అనుభవిస్తామని. అంత మాత్రమే కాదు, నూతన బుద్ధి స్థిరమైన బుద్ధి మాకు కలుగు చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి నా తండ్రి. లోపల అంతరంగంలో మీరు సత్యము కోరే దేవుడు అని మా అంతరంగాన్ని పరిశోధించి నీకు ఆయాసకరమైన మార్గం ఉన్నదేమో వాటన్నిటినీ తొలగించుకున్నటకు మీరే మాకు సహాయము చేయమని మా దృష్టికి తీసుకొచ్చిన లేఖన భాగాలను బట్టి మీ దాసుడు ఇదిగో తండ్రి చెప్పిన వాక్యాన్ని బట్టి మీకు వందనములు. మీ దాసును కూడా బలపరిచి చక్కటి ఆరోగ్యం ఇచ్చి చక్కగా ఇదిగో తండ్రి అనేక స్థలాల్లో వాడబడుతుండగా చక్కగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే వచ్చిన వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. వినిన వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకొని అంతరంగంలో ఇదిగో తండ్రి వాక్యాన్ని శక్తిగల ప్రార్థనను ప్రభువైన యేసుక్రీస్తును ఉంచుకొని మేము ఫలభరితమైన జీవితము జీవించుటకు ఫలాలు పొందుటకు మీరే సహాయము చేయమని, మీరు సిద్ధపరిచిన జీతాన్ని తీసుకొనుటకు మీ కృపా సహాయం దయచేయమని. ఎవరైతే రక్షణ పొందలేదో ఇప్పుడే అనుకూలమైన సమయం ఉండగా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయంలో ఆయన తిరిగి లేచాడని విశ్వసించి రక్షణ పొందుటకు సహాయం చేయమని. మేము లోకంలో వెళ్తుండగా లోకమాలిన్యము మాకంటకుండా వినిన వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని మేము పాపము చేయకుండానట్లు భద్రపరచుమని సహాయము చేయమని మా ప్రభును నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.